మనం ముగించుకున్నాం. చదువుకున్న భాగాన్ని చూస్తే ఈరోజు మన మూల పాఠం ఏంటంటే చెప్పండి అందరూ. 1 కొరింథీ 15:57 అన్నిట్లో కూడా దేవుడు ఏం చేశారంటే మనకి ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో జయించే బిడ్డగా గెలిపించారు. అందుకనే 1 కొరింథీ మనం చదువుకున్నాం 25 నుంచి 30 దాకా. మనం సరి చేసుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. ఎక్కడైతే యోగ్యత లేదు, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, బలహీనులుగా ఉండకుండా, రోగులుగా ఉండకుండా చాలా మంది ఎదురుస్తున్నారయ్యా. అయినప్పుడు కూడా మమ్మల్ని మేము సరి చేసుకొని విమర్శించుకొని ఆ తీర్పులోనికి రాకుండా యోగ్యముగా నీ బలలో చేసే కృప అయ్యా అని దేవుణ్ణి అడిగి దేవుని మాటలకు లోబడి సరి చేసుకొని మనలో చేయవేయాలి. విషయం ఏంటంటే ఈరోజు అన్నింటిలో జయమిచ్చాడు, కానీ మనమేమో చిన్న చిన్న వాటి మీదనే ఓడిపోతాం. యెహోషువ 7వ అధ్యాయం చూద్దారండి. యెహోషువ ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు అన్నిటి మీద గెలిచారంట. చిన్న పట్టణం మీద ఓడిపోయారు. హాయి అనే పట్టణం మీద ఓడిపోయారు. 7వ అధ్యాయం 4వ వచనం చదవండి దగ్గరగా. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. చిన్న పట్టణమే, చిన్న ఊరే, తక్కువ మంది జనమే హాయి పట్టణం మీద ఓడిపోయారు. ఈరోజు ఆ ఇశ్రాయేలీయులాగా నువ్వు నేను ఉన్నాం. నువ్వు నేను కూడా పెద్ద పెద్ద వాటి మీద గెలిపించాడు దేవుడు, అన్నిటి మీద గెలిపించాడు. వచ్చిన తర్వాత చిన్న చిన్న వాటి మీదనే ఓడిపోతాం. అంతకుముందు 6వ అధ్యాయంలో చెప్పండి, ఎరుకో మీద జయం. ఎరుకో మీద కత్తి వాడారా? చెప్పండి, కత్తి వాడారా? సుత్తి వాడారా? బలాన్ని ఉపయోగించారా? ఏమీ లేదు. ఓరక దేవుణ్ణి స్తుతించారు. ఎరుకో గోడలు కూలిపోయారు. మరి హాయి మీద ఎందుకు ఓడిపోయారు? చెప్పండి, ఎందుకు ఓడిపోయారు? శపితమైన దాని ఒక్కడి వల్ల. ఎవడు ఒక్కడు? చెప్పండి, ఎవరు ఒక్కడు? ఆకాను వల్ల ఓడిపోయారు ఇశ్రాయేలీయులందరూ. ఆకాను వల్ల ఇశ్రాయేలీయులందరికీ బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఈరోజు ఆకాను చూసి నువ్వు నేను సరి చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయారంటే ఆకాను దేవుని మాట వినలా. యెహోషువ మాట వినలా. అంటే దేవుని సేవకుడి మాట వినలా. దేవుని సేవకుడి మాట వినలా. పక్కన కూడా కొంతమంది చెప్పుంటారు, అరే మనం పోతున్నాం, అక్కడ అన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకోవద్దని చెప్పుంటారు. అంటే నా తలంపు ఏంటంటే ఈరోజు నువ్వైనా నేనైనా ముందు దేవుడి మాట వినాలి, సేవకుడి మాట వినాలి, తోటి విశ్వాసి మాట వినాలి. ఏదైతే మనల్ని హెచ్చరిస్తున్నారో, ఏదైతే మనల్ని గద్దిస్తున్నారో అప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా లోకాన్ని చూస్తాము, అక్కడ 21వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి. 21 యెహోషువ 7:21 దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల తీగల బంగారు కమ్మిని చూచి ఆశించి తీసుకుంటుని. అదిగో ఏడ మంచావి 4 తప్పులు చేసింది. చూసిందంట. ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ చూచాడు. చూపుల ద్వారానే పాపం. ఆకాను చూచాడు. ఈరోజు ఆ సంసోను కూడా చూచాడు. ఎవరిని చూశాడు? చెప్పండి, ఎవరిని చూశాడు? దెలీలాను చూశాడు, వేశ్యను చూశాడు, మాయలో పడ్డాడు. దావీదు కూడా చూశాడు. ఎవరిని చూశాడు? దావీదు బత్షెబాను చూశాడు. ఈరోజు చూడటంతోనే పాపం వచ్చేస్తాం, చూడటంతోనే పాపంలో పడిపోతున్నాం. ఒక అక్క అడిగింది నన్ను, అయ్యగారు సీరియల్ చూడొద్దు అంటున్నారు. ఏడుంది బైబిల్లో సీరియల్ చూడొద్దని? సినిమా చూడొద్దని ఏడుంది అంటే చెప్పండి, ఏం చెబుతున్నాయి? చూడటం వల్ల ఏమవుతుంది? ఇక్కడ చూశాడు, పాపంలో పడుతున్నాడు. 1వ కీర్తన 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలవక,
అమాసకులు కూర్చున్న చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఏవబడి నాటబడింది. ఆకు వాడక తన కాలం మంది ఫలమిచ్చే చెట్టు వలె ఉండదు. అతడు చేయడంతయు. ఈరోజు దుష్టులతో ఉంటున్నాం, చూస్తున్నాం, నిలుస్తున్నాం, కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళతోనే సాహసం చేస్తున్నాం. ఓడిపోక ఇంకేం చేస్తాం? గెలిపించినా కూడా అతను చేయడంతయు సఫలం కాట్ల. ఏ పని చేసినా ఎదురే, ఏ పని చేసినా అన్ని అంటాం, అన్ని కీళ్ళే ఎదురెత్తున్నాయి, అన్ని నష్టాలే వస్తున్నాయి. మళ్ళీ అంటాం కదా, పొద్దునే లేసి ఎవరి ముఖం చూసినవో అంటాం. పొద్దునే లేసి ఎవరి ముఖం చూసినవో. ఈరోజు దేవుడు నీకు గెలిపించాడు. గెలిచిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? గెలిచిన వాళ్ళు ఏం చేయాలి? ఎవరికుంటూ దేవుని స్తుతించాలి. ఎవరికుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుంటూ. ఈ మధ్యనే ఒక ట్రోఫీ గెలిచారు, ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. ఎవరు గెలిచారు? ఐపీఎల్ కప్ ఎవరు గెలిచారు? ఆర్సీబీ అంటే ఎవరు చెబుతున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళు గంతులే గంతులు, రోడ్ల మీద డాన్సులు, బస్సులు అద్దాలు బాగొట్టారంట. వాళ్ళందరినీ పోలీసులు జైల్లో పెట్టారు. తర్వాత కానీ ఈరోజు దేవుడు ఈ లోకంలో కాదు, లోకంలో గెలుస్తున్నారు, ఊరేగుతున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళలాగా నువ్వు నేను ఉండకుండా దేవుడు మనకిచ్చిన జయాన్ని బట్టి మందిరంలో దేవుని స్తుతించాలి, మందిరంలో దేవుని కనపరచాలి. చిన్న చిన్న వాటి మీద ఓడిపోకూడదు. ఓడిపోతున్నాం ఎందుకంటే చూస్తున్నాం. ఇంకేం చేశాడు చెప్పండి? చూశాడంట, ఆశించాడంట, ఇంకా ఆశించాడు, ఇంకా ఏం చేశాడు? తీసుకున్నాడు, మళ్ళీ దాచుకున్నాడు. తీసుకున్నాడు. ఈరోజు ఆకాను దేవుని మాట వినల. ఆకాను ఒక్కడే ఇశ్రాయేలీయులందరికీ. చెప్పండి, ఎంతమంది? ఇశ్రాయేల్ అందరూ కష్టపడ్డారు, ఇశ్రాయేల్ అందరూ మంచిగానే ఉన్నారు. అందరూ దోపుడు సొమ్ములోకి పోలా, తీసుకోలా, దాచుకోలా. ఒక్కడ చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ అందరికీ ఓటమి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సంఘముగా నువ్వు నేను ఉన్నాం, మనందరం ఉన్నాం. సంఘముగా ఉన్న నువ్వైనా నేనైనా ఏ ఒక్కలమైనా ఏ చిన్న తప్పు చేసినా వెంటనే క్షమాపణ అడగాలి. దేవుడు చెప్పిన మాట వినాలి, సేవకుల మాట వినాలి, తోటి విశ్వాసుల మాటలు వినాలి. దేవునికి లోబడకుండా ఇష్టమొచ్చిన జీవితం జీవిస్తే నువ్వు ఒక్కదానే కాదు, నువ్వు ఒక్కడమే కాదు, నీ కుటుంబం పాడైపోద్ది, నీ పిల్లలు పాడైపోతారు, నీ సంఘం కూడా దెబ్బతింటది. గుర్తుపెట్టుకో. అటువంటి స్థితిలో నువ్వు ఏమన్నా ఉన్నావేమో. ఆ కాలం లాంటి పరిస్థితి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు ఎవరి చేతిలో అనబడు, పోలీసుల చేతిలో అనబడు, లేకపోతే ఇంకెవరి చేతిలో అనబడు, ఇంకెవరి దగ్గర అనబోతాను. కానీ బైబిల్లో ఉంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట. దేవుడు చూస్తా ఉంటాడు. నువ్వు అనుకున్నావు ఎవరు చూడలేదులే అని అనుకోండి. ఆకలి అనుకున్నాడు, అబ్బా నేను దొంగతనం చేసుకుని వచ్చా, మంచి మంచి వస్త్రాలు, మంచి చిన్నవి, నిజంగా చెప్పాలంటే అంత విలువైనవి కూడా కాదు. దాచుకునేటప్పుడు అటు ఇటు చూశాడు, దాచాడు. దేవుడు చూస్తున్నాడని ఎరగల. ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నోసార్లు అటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు, వాళ్ళు చూస్తున్నారా, ఇల్లు చూస్తున్నారా, భర్త చూస్తున్నా, భార్య చూస్తుందా, పిల్లలు చూస్తున్నారా, తల్లిదండ్రులు చూస్తున్నారా, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారా, అందరికీ భయపడుతున్నాం. కానీ సీసీ కెమెరా ఉంటే సీసీ కెమెరా కూడా భయపడుతున్నాం. సీసీ కెమెరా ఉన్నా ఆ కెమెరా లేని ప్రాంతంలో హత్య జరుగుతున్నాయి. కెమెరా లేని ప్రాంతంలో తెలిసి అక్కడ కెమెరా ఉందిగా, అడిపక్క పోయి చంపుదాం, అడిపక్క దొంగతనం చేద్దాం, అడిపక్క మాయ చేద్దాం. అందరికీ భయం, అన్నిటి మీద భయం. కానీ దేవుడు చూస్తున్నాడు అనే భయం ఏ మాత్రం కూడా లేదు. దేవుడు చూస్తున్నాడు. ఎవరో వాళ్ళ కొరకు ఏళ్ళ కొరకు కాదు, నువ్వు ఎక్కడ సరే దేవుడు చూస్తున్నాడనే భయపడు. దావీదు భయపడలా, సంసోను భయపడలా, బైబిల్లో చాలా మంది భయపడలా. కానీ ఒక ఆయన మాత్రం భయపడ్డాడు. ఎవరైనా చెప్పండి? ఎవరైనా? యోసేపు భయపడ్డాడు. ఇంత దుష్కార్యాన్ని నేను ఎట్లు చేయగలను? ఇంత దుష్కార్యాన్ని నా అధిపతి నాకు అన్ని అప్పచెప్పడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలా. నువ్వు దూరంగా ఉండు. ఇంత దుష్కార్యాన్ని నేను ఎట్లా చేస్తా? దేవుడు నన్ను చూస్తున్నాడు. చదవడం మాట ఎక్కడున్నది? చదవండి. ఆదికాండం చదవడం మాట 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కారం నేను చేసి దేవునికి విరోధముగా పాపము. ఈరోజు నువ్వు నేను ఇదే మాట అనుకో.
దేవుడు చూస్తున్నాడు. ఎవరు చెప్పలేదురా, ఎవరు చెప్పలేదురా అని ఆహ్వానించింది పాపానికి. ఈరోజు నువ్వు నేను కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా? ఎవరు చూడలేదని పాపం చేస్తున్నామా? ఎవరు చూడలేదని మాయ చేస్తున్నామా? మోసం, అబద్ధం, దొంగతనం, ఈరోజు రకరకాల పాపాలు. దేవుడు చూస్తున్నాడు, గుర్తుపెట్టు. దేవునికి భయపడు. జీవము గల దేవుని చేతిలో ఆ మాట కూడా చదవండి. ఎక్కడుంది ఆ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్పాలి, మీరే చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31 చదవండి. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. వాక్యాలు గుర్తు రావాలి. ఒక వచనం చెప్పగానే అది రెఫరెన్స్ రావాలి. అప్పుడు నువ్వు బైబిల్లో ధ్యానించినట్టు. ఈరోజు లోకంలో అన్నింటినీ ధ్యానిస్తున్నాం కానీ వాక్యాన్ని ధ్యానించలేకపోతాం. లోకంలో సీరియల్ చెబుతున్నాం, ఫోన్లలో అన్ని చెబుతున్నాం. చిన్నపిల్లలు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఫోన్లే, బైబిల్ మీద దృష్టి ఉండదు. ఈ మధ్య మా అమ్మాయిని అడిగాడు, మా షైనింగ్ అడిగాడు, పొద్దున్న నుంచి సాయం దాకా నువ్వు ఎంతసేపు బైబిల్ పట్టుకుంటున్నావు, ఎంతసేపు ఫోన్ పట్టుకుంటున్నావు అంటే నవ్వుతుంది. ఏం చెప్పట్లేదు, నవ్వుతుంది. అంటే దాని అర్థం ఏంది? బైబిల్ పట్టుకునేది తక్కువ, ఫోన్ పట్టుకునేది. ఈరోజు ఫోన్ పట్టుకుంటే ఏమొచ్చింది? బైబిల్ చదువుకో, దేవుడు జ్ఞానం ఇస్తాడు. బైబిల్ చదువుకో, వాక్యాల రెఫరెన్స్లు కొన్ని ముఖ్యమైన గుర్తుపెట్టుకో, దేవుడు వాక్యాలు పెట్టుకో. దేవుడు యవనస్తులు గుర్తుపెట్టుకోండి. మా అమ్మాయి కాదు, ఎక్కడున్న యవనస్తులు ఎవరైనా సరే నువ్వు దేవుని వాక్యాలు ధ్యానించు, దేవుని ధ్యానించు. దేవుడు మీకు చక్కటి భవిష్యత్తు ఇస్తాడు. మీ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు కూలికి పోతున్నారు, పనులు చేస్తున్నారు. మీకు ఏది కావాలంటే ఫీజు, ఏది కావాలంటే చెప్తున్నారు, ఇస్తున్నారు, చదివిస్తున్నారు. మీరేమో ఫోన్లు పట్టుకొని ఎప్పుడు చూసినా రీల్స్ రీల్స్ రీల్స్. ఎవరికి ఉపయోగం అయ్యి? ఎవరికి ఉపయోగం? దేని వల్ల ఉపయోగం? దానివల్ల సైతానుగాడు సంతోషిస్తాడు కానీ దేవుడు ఏమాత్రం కూడా. ఈరోజు పిల్లలారా, యవనస్తులారా, మీ చదువుల్లో దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, మీకు మంచి ఉద్యోగాలు రావాలంటే, మీకు మంచి వివాహాలు, దేవుని స్థితిపాటు మీకు జీవితంలో అనుభవించాలంటే, మీ ఆశీర్వాదాలు రావాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించు. యవనస్తులు దేని చేత తమ నడతను చెప్పండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యాన్ని బట్టి. యవనస్తులారా, వాక్యాన్ని ఎంతసేపు ధ్యానిస్తున్నావు? బైబిల్ ఎంతసేపు ధ్యానిస్తున్నావు? ఫోన్ ఉండాలి కాదంటున్నాను. అంటే ఫోన్ వద్దంటే మరి ఊరుకోరు. ఎందుకంటే మాకు చదువు కావాలి, మాకు అయ్యి కావాలి, ఈ కావాలి, మాకు అయ్యి కావాలి అంట. మంచిదే, కాదంట్లా. అంతవరకు ఉపయోగించు. ఇంకా మిగిలిన కార్యక్రమాలకు ఎందుకు ఫోను? ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు. నీకు మంచి భవిష్యత్తు వద్దా? నీకు దీవెనలు వద్దా? నీకు రాబోయే దినాలు ఆశీర్వాదంగా వద్దా? మేలుకరమైన దినాలు చూడగలద్దా? ఈరోజు జీవితాలు, యవనస్తుల జీవితాలు పాడైపోతాయి. యవనస్తుల జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. కారణం దేవుని కంటే సైతానికే ఎక్కువ వెళ్ళేస్తారు. అందుకనే జాగ్రత్త గుర్తుపెట్టుకో. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం, బహుభయంకరం. దేవుని మాట విను, లోబడు. దేవుడు ఏం చెప్తే అది విను, సేవకుడు ఏం చెప్తే అది విను. సేవకుడు మంచిగా చెబుతాడు కానీ చెడ్డేది అప్పుడు. తోటి విశ్వాసంలో బలపరిచింది కానీ కృంగలేదు. వాళ్ళ మాటలు విను, దేవుని మాట విను, బైబిల్ మాట విను. సేవకులు హెచ్చరించే హెచ్చరికలు బుద్ధి తెచ్చుకో. రాత్రి ఒక మాట చెప్పుకున్నాము, బుద్ధి కలిగిన కన్యకలు వేరే, బుద్ధి లేని కన్యకలు వేరే. ఈ బుద్ధి లేని కన్యకలు లోపల ఎందుకు రాలేదంటే, ఏం రాలేదు చెప్పండి? పశ్చాత్తాప బుద్ధి లేదు. పశ్చాత్తాపం. ఎవరైనా ఏదన్నంటే మమ్మల్ని అంటారా, నన్నే అంటారా, నా కోసం వాక్యం చెబుతున్నారా? ఈరోజు రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి యవనస్తులారా. ముఖ్యంగా ఇంకా బాప్తిసం సిద్ధపట్ల లేదు. మీరు దేవుని రాకడ కొరకు సిద్ధపట్ల, ఈ లోకం కొరకు సిద్ధపడుతున్నారు. నమ్ము, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, దేవుళ్ళలో ఉండు, వాక్యాన్ని చదువుకో, పొద్దున్నే మోకరించు, ప్రార్థన చేయి, సాయంత్రం మోకరించు, ప్రార్థన చేయి. మీ తల్లిదండ్రుల కొరకు, మీ చదువుల కొరకు, మీ భవిష్యత్తుల కొరకు. మీకు చక్కటి దినాలు, మేలుకరమైన దినాలు దేవుడు ఎందుకు ఇయ్యడో చూడండి. దేవుడు ఎందుకు మీకు ఉద్యోగాలు ఇయ్యడో చూడండి. దేవుడు ఎందుకు ఆశీర్వాదాలు ఇయ్యడో చూడండి. ప్రార్థన చేసి పోరాడి గెలవండి. పట్టు వదలని ప్రభా వదిలిపెట్టలేదంట ఆయన, వదిలిపెట్టలేదంట ఎవరైనా. యాకోబు వదిలిపెట్టలేదు. మీరు కూడా వదిలిపెట్టండి. ఎవరి కాలంలోనే ఈరోజు ఆ కాలం చూచాడు, తీసుకున్నాడు, ఆశించాడు, ఇంకా దాచాడు.
ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలంటే, చీకట్లో ఉన్న వాళ్ళే ఎవరు చూడలేదులే. కొంతమంది ఫోన్లు సీక్రెట్గా పెట్టుకొని చూస్తారు. ఎవరైనా వచ్చారనుకోండి మళ్ళీ తిప్పుతారు కింద పెడతారు. ఎవరైనా వచ్చారనుకోండి చేత్తో పైకి అంటా ఉంటారు. ఈరోజు పాపం అంతా నీ చేతిలోనే ఉంది. ఎవరు చూడలేదు. యెషయా గ్రంథం ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథం 29:15. యెషయా గ్రంథం 29. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయొచ్చు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ శ్రమ శ్రమ. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు శ్రమలో ఉన్నావు, నువ్వు శ్రమలో ఉన్నావు. ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల అంతరంగంలోనే, పైకి చెప్పం, అంతరంగంలోనే లోపల వాటిని మరుగు చేస్తుంటే శ్రమ నీకు. ఇంకా ఏముంది అక్కడ? మమ్మల్ని ఎవరు చూచేదరు, మా పని ఎవరికి తెలియదు అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి నీకు శ్రమ కావాలా, మేలు కావాలా? ఈ మధ్య ఆకాశంలో ఇక్కడ ఉన్న నువ్వైనా నేనైనా సరి చేసుకుందాం. శ్రమ కావాలా, మేలు కావాలా? ఆకాను ద్వారా అందరికీ ఆకాను ద్వారా శ్రమ దొరికిన తర్వాత ఒప్పుకో, దొరకముందు ఒప్పుకోవాలి. దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు. తయారైనా చేశానయ్యా. ఏమైంది చెప్పండి? ఆకానికి 24 వచ్చినలో ఆకాను కుటుంబస్తులు, ఆకాను పిల్లలు, ఆకాను సమస్తం ఏది ఈరోజు ఎవరైనా ఒకరు తప్పు చేశారు అనుకోండి, తప్పు చేసిన పోలీసులు పట్టుకొని పోతారు. మిగిలిన వాళ్ళు పట్టుకొని పోతారా? భార్య పిల్లలు. ఈరోజు నిజంగా అట్లా పట్టుకొని పోతే ఒక 100 మంది ఆగి, మీకు పిచ్చా, తప్పు చేసింది వాడైతే వాడి కుటుంబానికి ఎందుకు శిక్ష? వాళ్ళ భార్య ఏం చేసింది, పిల్లలు ఏం చేస్తారు, ఆ బంధువులు ఏం చేస్తారు, వదిలిపెట్టు. కానీ ఆ రోజు కుటుంబం మొత్తానికి శిక్ష. చదవడం మాట 24 వచ్చిన యోషువ ముగించుకుందాం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలు, ఎద్దుల్ని, గాడిదల మందను, డేరాను సమస్తము పట్టుకొని ఆకోరు లోయలోకి. డేరా కూడా అంట. చెప్పండి ఏముంది అక్కడ? ఎద్దులంట, గాడిదలంట, కుమారులంట, కుమార్తెలంట, వెండంట, పై వస్త్రాలంట, మొత్తం డేరాను సమస్తాన్ని ఆకోరులోనికి తెచ్చి ఏం చేశారు? యెహోవాను బాధపరిచినగా అందరూ కూడా రాళ్లతో చావగొట్టారు. రాళ్లతో పేద కుప్పేశారు, తర్వాత తగలబెట్టారు. ఇప్పుడు కూడా ఉన్నారు. దాని పేరేం పేరంటే ఆకోరు. ఈరోజు శిక్ష మొక్కల ద్వారా, ఆకాల ద్వారా కుమార్తెలంట, కుమారులంట, ఎద్దులంట, గాడిదలంట, డేరాలంట సమస్తం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నీ ద్వారా నువ్వు ఒక్కదానివే. వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, వాళ్ళ గురించి వద్దు, వీళ్ళ గురించి వద్దు. రాత్రి ఎవరు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా చాలా మంది వెనకబడుతున్నారు, అయ్యా చాలా మంది వాళ్ళతో నీకెందుకు, నువ్వు వెనకబడకుండా చూడు ముందు. ఈరోజు నేను తప్పు అని పట్టట్లేదు, కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఒకళ్ళు వెనకబడుతున్నారు, వాళ్ళు వెనకబడుతున్నారు, వీళ్ళు వెనకబడుతున్నారు, వాళ్ళ ముందుకు రావట్లా, వీళ్ళు వాళ్ళతో ఉండు. నువ్వు వెనకబడకుండా చూసుకో, నువ్వు ముందు ఉండేటట్టు చూసుకో. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నాతో మాట్లాడుతుంటే, అయ్యా నేను అటువంటి స్థితిలో లేకుండా, నా ద్వారా నా కుటుంబానికి శిక్ష లేకుండా, నా ద్వారా నా సంఘానికి శిక్ష, నేను ఒకరితో వద్దు. వాళ్ళు ఎన్ని తప్పు చేసినా, వాళ్ళు ఎంత ఘోరంలో ఉన్నా సరే, మందిరానికి రాకపోయినా సరే, వాళ్ళు రాట్లా, వీళ్ళు రాట్లా, అసలు వద్దు, ఆ మాట వద్దు, రాలేదు. ఆ మాట నోట్లో నుంచి రాలేదు. ఒక్కడ వస్తుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ దేవుడు అంటాడు. ఎక్కడ ఇద్దరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు, దేవునికి మొదలుపెట్టు. అయ్యా మా సంఘం అంతా వెనకబడుతుంది, అయ్యా మా సంఘం అంతా వెనకబడుతున్నారు, వాళ్ళు రాట్లా, వీళ్ళు రాట్లా. రానోళ్ళు వాళ్ళ శిక్ష, వాళ్ళ దేవుడు వాళ్ళకి మంచి శిక్ష రెడీ చేస్తాడు. వచ్చిందానే నీకెందుకు, వచ్చినోడు నీకెందుకు? ఎవరికి దాకా వాని క్రియలు చొప్పున దేవుడు వారికి జీతాలు ఇస్తాడు. సంఘంలో నియామక కూడికలు ఉంటే, సంఘ ప్రార్థన, సంఘ ఉపవాస కూడిక, బైబిల్ స్టడీ, సంఘ ఆరాధన ఉంటే ఎక్కడికెక్కడికో
నీ తల్లి సమయాన్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికో పోయి దేవుని సన్నిధిలో పెడుతున్నా, నేను కూడా ప్రార్థనకు పోతున్నాలే అంటే ఏం ఉపయోగం? ఈరోజు గుర్తుపెట్టుకో, ఒక దాని మీద నిలబడు, రెండేపుల కాళ్ళు ఏమో. ఒక మందిరం ఉంటే ఒక మందిరం మీద ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో అక్కడ ఊరికిపోయావు అనుకోండి, అక్కడ వెళ్ళు, తప్పలేదు. అంతేగాని సంఘాన్ని తిరస్కరిస్తే సహవాసం వెలుపులు ఉన్నారు. రాత్రి ఈ మాట కూడా చెప్పుకున్నాం. ఎవరు సహవాసం వెలుపులు ఉంది? బుద్ధి లేని కన్యకులు సహవాసం వెలుపు. సంఘానికి వెలుపుల మీ గురించి మీ కాపరి మీ సేవకులు మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి గురించి మందిరానికి వచ్చిన రాపోయిన సంఘంలో ఎవరున్నా ప్రతిరోజు ప్రార్థన. ఒక ముందు అనుకోవచ్చు, ఒక్కోసారి బయట అనుకోవచ్చు, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయలేదు అడుగుతారు కొంతమంది. అయ్యగారు మా గురించి ప్రార్థన చేయాలి, మా పేర్లు ఎత్తారా, వాళ్ళ పేర్లు ఎత్తారు, వీళ్ళ పేర్లు ఎత్తారు. ప్రార్థనలో ఇక్కడ అందరి ముందు ఎత్తపోతే రహస్యంగా మీ పేర్లన్నీ ఎత్తి ప్రార్థన చేసే సేవకులను గుర్తుపెట్టు. మీ కొరకు కన్నీరు దాచే సేవకులను గుర్తుపెట్టుకో. ఈరోజు నీ గురించి నీ కుటుంబానికి శిక్ష రాలేదు, ఇంకా నీ సంఘానికి ఆకారం ద్వారా శిక్ష. సమయం అయిపోయింది. క్లుప్తంగా ఒక 5 విషయాలు చదువులండి, చదివి వదిలిపెడదాం. 7 తప్పులు చేసిందంట, ఆ తప్పులు మనం చేయాలి. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 7వ వచనం. చక్క స్పీడ్గా, సమయం లేదు. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 7వ వచనం. కర్మీ కుమారుల్లో ఒకరికి ఆకారం అనే పేరు, ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలుని ఒక్క ఆకారం ద్వారా ఇశ్రాయేలుకి శ్రమ. ఈరోజు నీ ద్వారా నీ కుటుంబానికి శ్రమ రాకుండా చూసుకో, నీ బిడ్డలకు శ్రమ రాకుండా చూసుకో, నీ సంఘానికి శ్రమ రాకుండా చూసుకో. అడుగు దేవుణ్ణి, నా ద్వారా శ్రమ రాకుండా చేయను ఆయన. రెండోది యోషువ 6వ అధ్యాయం 15వ వచనం. యోషువ 6:18. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని మీరు శాపగ్రస్తులైన ఇశ్రాయేలు బాలకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయదు. రెండోది అంటే బాధ. నీ ద్వారా ఎవరికన్నా బాధ కలుగుతుంది, నీ ద్వారా ఎవరికన్నా శ్రమ కలుగుతుంది, నీ ద్వారా బాధ కలుగుతుంది. మా అమ్మగారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, అయ్యా మనకు నష్టం వచ్చినా పర్వాలేదు, మనకు బాధ వచ్చినా పర్వాలేదు, మనకు శ్రమ వచ్చినా పర్వాలేదు, మన ద్వారా ఇంకొకరికి నష్టం రావద్దు, నా ద్వారా ఇంకొకరికి శ్రమ రావద్దు. నాకు ఆ మాటలు ఎప్పుడు గుర్తే ఉంటాయి, ఆ మాటలు ఎప్పుడూ గుర్తే ఉంటాయి. దేవుడు నాకు ప్రేరేపిస్తాం, నా ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు. నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, నేను శ్రమ పడ్డా పర్వాలేదు, నా ద్వారా ఒకరికి ఇబ్బంది రావద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ద్వారా నీ కుటుంబానికి శ్రమ ఉందేమో, నీ ద్వారా నీ కుటుంబానికి బాధ ఉందేమో, నీ సంఘానికి బాధ ఉందేమో, నీ సేవకులకు బాధ ఉందేమో, నీ ద్వారా తోటి విశ్వాసాలకు బాధ ఉందేమో, నీ ద్వారా జాగ్రత్త గుర్తుపెట్టుకో. 3వ చదువుతారండి. 3వ విషయం యోషువ 7వ అధ్యాయం 1వ వచనం. అక్కడనే శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినట్లుగా యూదా గోత్రములు జగతి మనములను కర్మీ కుమారుని ఆకారం శపితం చేయబడినారు. కొంత తీసుకున్న కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపం, దేవుని కోపం ఇశ్రాయేలు మీద, శ్రమ ఇశ్రాయేలు మీద, బాధ ఇశ్రాయేలు మీద, దేవుని కోపం కూడా ఎవరి ద్వారా? ఆకారం ద్వారా. ఊరికే ఇశ్రాయేల్ ఆకారం ఒక్కడ ద్వారా శ్రమ వచ్చిందంట, బాధ వచ్చిందంట, దేవుని కోపం. ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో నీ ద్వారా శ్రమ ఉందా? నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి నీ ద్వారా బాధ ఉందా? నీ ద్వారా దేవుని కోపం వాళ్ళ మీద ఉందేమో జాగ్రత్త. నువ్వు చేసే పనుల ద్వారా చెప్పండి, దేవుని కోపం ఉండదు అంటారు. 4వదిగా చదువుతారండి. 4వదిగా అదే 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే కానీ మీకు తోడై ఇశ్రాయేలుకి అపజయం అంట, ఓడిపోయారంట. ఆకారం ద్వారా ఇశ్రాయేలు ఓడిపోయారు. నీ ద్వారా నీ కుటుంబానికి ఓటమి వస్తుంది, నీ ద్వారా నీ సంఘానికి ఓటమి వస్తుందేమో. నువ్వు ఒక్కడి ద్వారా సంఘంలో రావాల్సిన మేళ్ళు, సంఘానికి రావాల్సిన మేళ్ళు, ఆశీర్వాదాలు రావట్లేదేమో. అపజయం ఓటమి. అదే 12వ అధ్యాయంలో ఇంకొక 5వ విషయం చూస్తే దేవుడు తోడు లేకుండా చేస్తుంది. ఈరోజు దేవుని తోడు ఉన్నట్లా నీ కుటుంబం, నీకే ఉన్నట్లా, నీ పిల్లలకు ఉన్నట్లా, నీ కుటుంబానికి ఉన్నట్లా, సంఘానికి ఉన్నట్లా, కేవలం పాపం చేసి చూస్తున్నావు, ఆశిస్తున్నావు.
వస్తున్నావు, తీసుకుంటున్నావు, దాచుకుంటున్నావు, దేవుని మాట వినకుండా నీ ఇష్టం వచ్చిన రీతిలో ఉంటున్నావు. అందుకనే దేవుడు తోడు ఉన్నట్టు, దేవుడు తోడు. అదే విషయంలో శాపగ్రస్తులుగా ఈరోజు శాపగ్రస్తమైన ఎన్ని మన దగ్గరికి వస్తాయి. ఆశీర్వాదకరమైన ఏది కూడా ఉంటాడు, ఆశీర్వాదకరమైన ఏది కూడా ఉంటాడు. ఈరోజు మన ద్వారా శాపాలు వస్తున్నాయి, మన ద్వారా దేవుడు తోడుగా ఉంటున్నా, మన ద్వారా దేవుడు కోపగిస్తున్నాడు, మన ద్వారా శ్రమ వస్తుంది, మన ద్వారా బాధ వస్తుంది. ఇంకోటి చూద్దాం, 5వ వచనంలో చూద్దామండి. 5వ వచనంలో అప్పుడు హాయి వారు 36 మంది మనుషులు, ఎంతమంది అంట? 36 మంది చావటానికి కారణమైంది ఆకలి. అరే 36 మంది చనిపోయారంటే ఆ 36 మంది భార్యలు ఏమవుతారు, వాళ్ళ పిల్లలేం కావాలి? అరే ఆ చావుకి కారణం ఆకలే. ఈరోజు నీ ద్వారా నా ద్వారా ఎంతమంది చనిపోతున్నారు, చావు కారణమవుతున్నారు. ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, ఆకాను ఒక్కడి ద్వారా. దేవుడైతే ఇంతకుముందు చదువుకున్న వారు ఎన్నో విషయాల్లో జయ ఉత్సాహంతో ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాడు. అయినా కానీ నా ఒక్కడి ద్వారా, నీ ఒక్కడి ద్వారా, నీ ద్వారా, నా ద్వారా ఒక్కళ్ళే అందరికీ శాపంగా మారుతున్నారు. దేవుడు తోడు లేకుండా చేస్తున్నారు, దేవుడు తోడు లేకుండా దేవుడు కోపం చేయడం చేస్తున్నారు. అందరి ద్వారా అందరికీ శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం. సరి చేస్తున్నాం. నేను నా ద్వారా ఏం జరుగుతుంది? దేవుని మాట వినకుండా ఉంటే, ఈ లోకాన్ని ఆశిస్తే, చూస్తే, తీసుకుంటే, దాచుకుంటే, దేవుని మాట వినకుంటే నా కుటుంబానికి శ్రమేమో, బాధేమో, దేవుడికి కోపం వస్తుందేమో అందరి మీద, దేవుని తోడు లేకుండా ఉంటుంది. ఎన్నిట్లో ఓడిపోతున్నాం, అపజయం, శాపగ్రస్తమైన అన్ని మిగులుతున్నాయి, చావుకి కారణమవుతున్నాం, 7 అంతల నష్టాలు. జయం పొందుతున్నాం కానీ అన్నింటిలో అపజేయాలి. కారణం ఏంటంటే 7 రకాల నష్టాలు నా ద్వారా. ప్రతి ఒక్కరు మనకు మనమే, ఒకరి గురించి వద్దు, వేరే వాళ్ళ గురించి వద్దు. నా ద్వారా సంఘానికి అవమానం లేకుండా ఉండాలి, నా ద్వారా మందిరానికి అవమానం లేకుండా ఉండాలి. ఈరోజు నేను ప్రార్థన చేయకపోతే మందిరం ఆగిపోతుందేమో, నేను ప్రార్థనలో ఉండకపోతే, ఉపవాస కూడికల్లో ప్రార్థన చేయకపోతే మందిర పనులు జాప్యమవుతున్నాయేమో, మందిరం కట్టబడట్లేదు, కారణం నేనేనేమో. సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉన్నట్ల, ఉపవాస కూడికలు ఉన్నట్ల, ప్రార్థనలో ఉండట్లా. 5 6 వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మిగిలిన సంఘముగా కూడి ప్రార్థన చేస్తేనే దేవుడు విజయాన్ని ఇస్తాడంటున్నాడు. సంఘముగా కూడి ప్రార్థన చేయకపోతే ఒక్కరున్నా సరే అందరికీ అపజయం, కుటుంబానికి అపజయమే, సొంతంగా అపజయమే, సంఘానికి అపజయమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో సరి చేసుకుంటావా? దేవుడు మాట్లాడితే దేవుడి మాట వింటావా? లోబడతావా? నీ ద్వారా నీ కుటుంబానికి విజయం, నీ ద్వారా నీకు విజయం, నీ ద్వారా సంఘానికి విజయం. నువ్వేది చేస్తే అది దీవెనకరంగా మారింది. నువ్వు ఏ పని చేస్తే ఆ పని దేవుడు సఫలపరుచును గాక. ఏ పని చేస్తే ఆ పని దేవుడికి లోబడి సరి చేసుకో. నన్ను సరి చేయ, నన్ను ఇంకొకళ్ళ మీద అస్సలు పెట్టదు. నేను మందిరానికి సరిగ్గా నేను వచ్చినప్పుడు అలా వాళ్ళు రావట్లేదు, నేను కూడా మానేస్తున్నాను అప్పుడప్పుడు. అది చూసుకోవట్లేదు. ఒకరిని అనకుండా మనకు మనమే, ఎవరికి వాళ్ళమే, నాకు నేనే, నీకు నేను సరి చేసుకున్నాం. ఆకారం ఒప్పుకోవాలి, దేవుడు చూపించిన తర్వాత ఒప్పుకున్నాడు. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం, చేతులు కాలిని అప్పుడు ఆకులు పట్టుకున్నాడు. ముందే ఆకులు పట్టుకుంటే కాలాగా శిక్ష మొత్తం వచ్చింది. ఒప్పుకున్నా కూడా శిక్ష నుంచి తప్పించుకోవాలా. 50 మంది సమస్తము
సరి చేసుకుందాం, యోగ్యంగా పనిలో చేద్దాం.